మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలనమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎవరి మీద అంటే తెలంగాణ రాష్ట్రం మీద. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసింది అన్నాడు. అసలు ఎక్కడికి పోయినా కూడా మనకి అప్పు పుడతలేదు. తెలంగాణ నుంచి వచ్చిర్రు అంటేనే అసలు ఎవ్వరు కనీసం రమ్మని కూడా అంటలేరు, అప్పిస్తాము అని అంటలేరు. మొత్తం ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా తయారైనాయి. ఉన్న 18,500 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నన్ను కోసినా, కూరొండుకొని తిన్నా, ఏం చేసినా కూడా తెలంగాణకు కొత్తగా వచ్చే పైసలు లేవు, బయట నుంచి ఎక్కడి నుంచి అప్పులు పుడతలేవు అనేది ఆయన మాట్లాడుతున్నాడు. అయితే దీని మీద ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇస్తాము అని చెప్పిన హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవ్వకుండా ఉండడం కోసమే అసలు పైసలు లేవు అనే కొత్త రాగాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకుంటున్నాడు. హామీలు చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవి చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పేటప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు తెలీదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఇప్పుడు కొత్త రాగం ఎందుకు ఎత్తుకుంటున్నాడు? అట్లనే అసలు తెలంగాణ మొత్తం అప్పుల పాలైంది అని చెప్తే మిగతా రాష్ట్రాల ముందో లేకపోతే దేశం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి లాగా ఆయన వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ పరువు తీసేలాగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు.